గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను రోజు వంటల్లో వాడే పొడులు చేస్తున్నా. అంటే ఇంట్లో అన్ని పొడులు అయిపోయినాయి, అందుకని చేస్తున్నా. ఫస్ట్ అయితే నువ్వుల పొడి. ఇవి 1 kg నువ్వులు ఉన్నాయి. నేను ఒకటేసారి కిలో నువ్వులు పట్టేస్తే ఒక 2 నెలలు ఏమో అవుతుంది అంతే. ఎందుకంటే అన్నిట్లో నువ్వుల పొడి వేస్తే కదా. ఫస్ట్ అంటే మొత్తం ఒక్కసారి వేయించరాదు కాబట్టి ఒక 1/2 kg వరకు వేసి ఉంటా. ఒక 1/2 kg వేసిన. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవి, అంటే దీంట్లో చెత్త గిట ఏం లేదు. కొన్ని వాటర్, ఒక టీ గ్లాస్ కంటే ఇంకా తక్కువే. ఈ వాటర్ పోస్తే ఏమవుతుందంటే, వాటర్ పోసి వేయించితే నువ్వులు మంచిగా పొంగుతాయి అన్నట్టు, మంచిగా ఫ్రై అవుతాయి, మంచిగా పొడి కూడా అవుతుంది. ఉట్టి నువ్వులు వేయించినాం అనుకోండి, అవి మంచిగా ఫ్రై అవ్వవు, ఇట్లా పొంగినట్టు ఉబ్బినట్టు కావు. అందుకని కొన్ని నీళ్ళు, జస్ట్ ఒక సగం టీ గ్లాస్కి సగం నీళ్ళు ఏం పోసిన అంతే. ఇప్పుడు ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. పొడి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇట్లా స్మెల్ రావద్దు, ఏం రావద్దు, మంచిగా ఉండాలి కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడే 3-4 నెలలైనా, అసలు ఎన్ని రోజులైనా పాడు కాదు. ఇది నార్మల్గా మనం మంచిగా ఫ్రై చేయలేమనుకోండి, కొంచెం ఇటు స్మెల్ వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి. పడుతుంది ఒక 10-15 నిమిషాలు ఈజీగా. 15 నిమిషాలు పట్టకపోవచ్చు కానీ 10 నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఏమైంది. ఇప్పుడు మెల్లగా ఫ్రై అవుతున్నాయి, ఇంకా కాలే. మెల్లగా అంటే కొంచెం ఇట్లా చిట్ పట్ అన్నట్టు సౌండ్ వస్తాయి. అట్లా మొత్తం వేగాల. అట్లా సౌండ్ వస్తేనే అవి మంచిగా, నువ్వులు మంచిగా ఇట్లా ఉబ్బుతాయి. ఇంకా కాలే, మీకు ఒకసారి చూపిస్తున్నా అంతే. ఇప్పుడు ఒక 8 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇట్లా పొగలు వస్తున్నాయి చూడండి, మంచిగా కలపాలి. ఇప్పుడు కింద అడుగంటిపోతాయి, కొన్ని మాడిపోయి కొన్ని మళ్ళీ ఫ్రై కావు. ఇప్పుడు మొత్తం ఇంకొక 2-3 మినిట్స్ అయితే మొత్తం ఫ్రై అయిపోతాయి. మనకు చూస్తే కూడా తెలుస్తాయి. కొత్త వాళ్ళకు అంటే కొత్తగా చేస్తే తెలియకపోతే కొన్ని తిని చూసినా తెలుస్తాయి, పచ్చిగా ఉన్నాయా ఫ్రై అయినాయా అనేది అప్పుడే అర్థమైపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇదిగోండి, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఫ్రై అయినట్టునే చూడండి. తిని కూడా చూస్తున్నా. ఓకే, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం మంచిగా చల్లారక ముందు మాత్రం పొడి చేయొద్దు. అట్లా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మొత్తం చల్లారాల. ఇవి తీసేసి మళ్ళీ మిగతాయి కూడా ఫ్రై చేసేస్తా. నెక్స్ట్ జీలకర్ర పొడి కొన్ని రకాల పన్నీర్ కర్రీలల్లో, మళ్ళీ పులుసు కూరలల్లో దాంట్లో వేస్తాం కదా, దానికోసమే. అంటే వెంట పట్టుకుంటూ చేస్తే మస్తు లేట్ అయిపోతుంది వంటలు. ఇట్లా ముందే ఉన్నాయనుకోండి కొంచెం తొందర చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా జీలకర్ర పొడి కూడా వేసేస్తుంది. ఈ మధ్య పన్నీర్ ఎక్కువ చేస్తున్నా, దాంట్లో జీరా పౌడర్ లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఇది ఒక 150 grams అట్లుంది. ఇది కూడా ఏం పాడు కాదు, కానీ ఇది కూడా కొంచెం మంచిగా రోస్ట్ చేయాలి. డ్రై రోస్టే అన్నీ, ఆయిల్ గిట్ట ఏం వేయద్దు. ఇది ఒక 2-3 నిమిషాలలోనే ఫ్రై అయిపోతుంది, మళ్ళీ తొందరగా మాడిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నువ్వులు అంటే కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఏం కాదు. ఇది చూడంగానే మాడిపోతుంది. ఇక చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ మెంతి పొడి. అన్ని పొడులు ఒకటేసారి చేసేసి పెడతాయి, ఒక పెద్ద పని అయిపోతుంది. ఈ మెంతి పొడి కూడా కొన్ని పులుసులలో వేస్తాం, కొన్ని పప్పులల్లో. దాంట్లో ఎక్కువ మట్టుకైతే పులుసుల కోసమే. అంటే ఏదైనా మనం చింతపండు వేసే వంటలల్లో మెంతి పొడి వేస్తే చాలా మంచిది హెల్త్కి, ప్లస్ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. చింతపండు కొందరికి పడదు కదా, అంటే దానివల్ల వచ్చే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి తగ్గించడానికి ఈ మెంతులు హెల్ప్ చేస్తాయి అన్నట్టు. అందుకే పులుసు కూరలలో మెంతి పొడి వేస్తారు. ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం మెల్లగా ఫ్రై అవుతాయి, గట్టిగా ఉంటాయి కదా. ఇవి కూడా చిన్న మంట పెట్టే ఫ్రై చేయాలి, పెద్ద మంట అస్సలు పెట్టద్దు. అట్లా పెడితే పైన మాడిపోతాయి, లోపల ఫ్రై కాదు. అట్లా చేస్తే టేస్ట్ బాగుండదు, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. నిల్వ ఉండదంటే ఏం పాడైపోదు, ఇట్లా ఫ్రెష్ స్మెల్ అనేది రాదన్నట్టు, అంతేతో వాసన వస్తుంది. కాబట్టి ఇది కూడా చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలి. మేబీ ఒక 4-5 మినిట్స్లో వేగిపోతాయి అంతే. అన్నీ తొందరనే వేగితే ఒక్క నువ్వులు తప్ప. ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి కూడా నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తాయి. కొంచెం చేదని అనిపించకపోతే నోట్లో వేసుకొని చూడొచ్చు, అయినా ఉట్టిగా చూసినా కూడా తెలుస్తాయి. నేనైతే నోట్లో వేసుకొని చూస్తున్నాను. ఇంకా కొంచెం కావాలి, అని చేదు వస్తుంది నోట్లో వేసుకొని చూస్తే. చూడండి, కలర్ మెల్లమెల్లగా డార్క్ కలర్కి వస్తుంది.
ఓకే, ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాకనే గ్రైండ్ చేయాలా, ముందు గ్రైండ్ చేయొద్దు. ఇట్లా కొన్ని వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలా. నార్మల్ మోడ్లో గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది పొడి కాబట్టి. ఇదిగోండి మొత్తం పొడి చేసేసిన, అంటే ఒక హాఫ్ చేసిన, ఇప్పుడు ఇంకొక హాఫ్ చేస్తా. ఇదిగోండి నువ్వుల పొడి ఇంత డబ్బా అయింది, ఇంకా కొంచెం కూడా ఉన్నాయి నువ్వులు, అవి కూడా గ్రైండ్ చేసేస్తా. ఇది నాకు ఒక నెల 15 రోజులు కూడా అయితలేదు. దేంట్లో చూడు నువ్వుల పొడి, నా కొడుకు ఇంత నువ్వుల పొడి కావాలంటాడు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు జీలకర్ర పొడి. మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్పుడు మర్చిపోయినా, ఏవి తడి చేతులతో ముట్టద్దు. తడి చేతులతో ముడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, అదైతే మర్చిపోయి. ఇదిగోండి ఇట్లా స్మూత్ పౌడర్ చేసుకోవాలా. కనిపిస్తుంది కదా మీకు. ఇది స్మెల్కి, ఇట్లా ఈ స్మెల్కి ఎవరైనా ఊరగాయలు వేస్తున్నారేమో అనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తాయి. మళ్ళీ మీకు వీలైతే గాజు సీసాలో పెట్టుకోండి. ఇక లేనప్పుడు ఏం చేస్తాం, కానీ ఉంటే గిట గాజు సీసాలనే మంచిగా ఉంటాయి. నేను గాజు సీసాలో పెట్టుకున్నా. నెక్స్ట్ మెంతి పొడి చేస్తా. ఇది జీలకర్ర పొడి. ఇదిగోండి నెక్స్ట్ మెంతుల పొడి. ధనియాల పొడి కూడా వేసేది ఉంది, కానీ ధనియాలు చూసేసరికి పురుగు వచ్చినాయి. అబ్బా అట్లా అంటే అవి కొంచెం క్లీన్ చేసి చేసుకుందామన్నా మనసుకు పట్టదని అవి చేయట్లేదు. ఇప్పుడైతే ఈ 3 పొడులు చేస్తున్నా. ఇదిగోండి ఇది కూడా పట్టేసిన మెంతి పొడి. ఇదిగోండి ఇది మెంతి పొడి. ఇవన్నీ గ్లాస్ జార్సే, ఎప్పుడో కొనుక్కున్నాయి, ఇప్పుడు ఎంత మంచిగా యూజ్ అవుతున్నాయి. దీంట్లో పెడితే ఇప్పుడు ఏ టేస్ట్ అయితే ఉందో ఇది అయిపోయే వరకు అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. మళ్ళా ప్లీజ్ సబ్స్క్రైబ్